అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య నామినేషన్ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా సాగింది. తన ఇంటి నుండి బయలుదేరిన రంగయ్య సర్వమత ప్రార్థనలు జరిపించారు. వాల్మీకి, గాంధీ, అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించి ముందుకు సాగారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఊరేగింపుగా ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి నామినేషన్ వేశారు. ఏ ఆడబిడ్డ కూడా నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా చూడడానికి నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం వర్షాధారిత ఆధారపడుతుంది కాబట్టి చెరువులకు నీళ్లు సహజంగా అది నాకు ప్రాధాన్యత. మూడో ప్రాధాన్యత రైల్వే మార్గం. దానికి 250 కోట్లు దేవుడి దయనో లేదా ప్రభుత్వాల దయనో నడిచిపోయింది. 250 కోట్లు ఇచ్చారు. నేను ఇక్కడ అభ్యర్థి అయినాకనే ఇచ్చారు. మనం ఖచ్చితంగా మనం అందరం కూడా బెంగళూరుకి రైల్లో పోవచ్చు. నా టర్మ్లో మనం బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలామంది ఉన్నాం. మేము ఇక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసాం. మా దగ్గర చేరుతున్న వాళ్ళే కదా, కింద కూడా చేరుతున్నాం. చేరికలు పరిపాలన కూడా సులభతరంగా చూడొచ్చు. అయితే చూడొచ్చు, అందుబాటులో ఉంటాం. ఒక చోట ఎక్కడైనా ప్రాబ్లం అయినప్పుడు 3-4 దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహజంగా జనాలు ఎవరైనా సోర్స్ నాకు చేరువకుండా నేను అందుబాటులో తేడా వచ్చిన చాలా ఉంటాయి కాబట్టి ఒకే అజెండా ఒకటి అయినప్పుడు, అభివృద్ధి అయినప్పుడు వేరు వేరు జెండాలతో ఏముంది అని అనుకోవడంతో కలిసిపోయింది.